గుడ్ మార్నింగ్ టు ఆల్ లవ్ ఆఫ్ జీసస్ వ్లాగ్స్. ఈరోజు ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. గతించిపోయినటువంటి రాత్రికాలం అంతనూ కూడా మీ కృపా సహాయం మాకు అనుగ్రహించారు అయ్యా. మా గృహాల చుట్టూ మీ కంచె ఏర్పరిచారు, కాపాడారు, మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరిచారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఉదయకాలమున మేము సజీవులంగా ఉన్నామంటే మరొక నూతనమైన రోజులో ఈ విధంగా మీ పాద సన్నిధిని చేరి ప్రభువా అని మొరపెట్టగలుగుతున్నామంటే అయ్యా, అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. మాకున్న ధనం, మాకున్న బలం, మాకున్న శారీరక శక్తి ఏదినూ మమ్మల్ని సంజీవులుగా ఉంచలేదు. కానీ కేవలం మీరు చూపించిన కృపను బట్టే మేము సజీవులంగా ఉన్నాము నాయన. మీకే కోట్లాది కోట్ల అర్పణాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్. శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయము అని కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం 11వ వచనంలో కీర్తనాకారుడు కీర్తిస్తున్న రీతిగా అవునయ్యా, ఈ రోజున మా శత్రువుల వంటి సమస్యలను, మా విరోధులను, మా బలహీనతలను, మాకున్నటువంటి కష్టాలను, మాకున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదిరించటానికి మాకు మీ సహాయం ఈరోజు కావాలి తండ్రి. మీ సహాయం లేకుండా మాకు మనుషుల సహాయం వ్యర్థము నాయన. అయ్యా, ఈ రోజున ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని పంపించండి. వారు వేటినైనాను జయించగలిగినటువంటి బలమైన సహాయాన్ని మీరు దయచేయండి నాయన. వారిని గెలిపించండి, వారిని విడిపించండి, వారిని కరుణించండి, అన్ని విధాలను ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఎంతో మంచి బిడ్డలు ఉదయాన్నే ఈ ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారయ్యా. వారందరిని బట్టి అడుగుతూ ఉన్నాం, పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, స్థితిగతులను, పరిస్థితులను అన్నిటినీ కూడా బిడ్డలకు ఆధీనపరచండి నాయన. ఎటువంటి ఆయాసకరమైన సంఘటనలు, ఎటువంటి విరోధకరమైన పరిస్థితులు బిడ్డల దరికి రాకుండా ఈ రోజంతా మీ కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. చేస్తున్న ఉద్యోగాలు, చేస్తున్న పరిచర్యలు, వ్యాపారములు, చేతి పనులు, వ్యవసాయ పనులన్నిటిలోనూ ప్రతి ఒక్కరిని దీవించండి, నూరింతలుగా ఫలింపజేయండి. పనులు ఆగిపోయాయేమో నూతనపరచండి నాయన. కొత్తగా ఈరోజు పనులు ప్రారంభించిన అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా నాయన. ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం. ప్రతి ప్రయాణము కూడా క్షేమంగా జరుగుటకు సహాయం దయచేయండి. అపాయము, ప్రమాదము ఏది, ఎటువంటి సమస్య రాకుండా అయ్యా మీరే వారికి తోడై ఉండండి ప్రభువా. అయ్యా, వారి గమ్యస్థానాలను, వారి ప్రాంతాలకు క్షేమంగా చేరుకునేంత వరకు బిడ్డలను మీరే తోడై ఉండండి ప్రభువా నాయన. ఈ రోజున ఎటువంటి ఆర్థిక కష్టాలను బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి, అయ్యా ఆకలి బాధలను బట్టి చింతించకుండా ప్రతి ఒక్కరికి వారి జీవితంలో సంతృప్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నవారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నవారు, రిజల్ట్స్ నిమిత్తం వెయిట్ ఉన్నవారు ఉన్నారు. వారందరికీ కూడా అనుకూలంగా తండ్రి ప్రతిదిని మార్చండి, జ్ఞానంతో నింపండి, వివేకంతో నింపండి ప్రభువా. అయ్యా, వారి గృహములందు ఒంటరిగా ఉంటున్న గృహిణులు, చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు అందరికీ మీరు తోడై ఉండండి. ఏ దుష్టుడి వారి వైపు చూడకుండా వారి గృహముల దగ్గరికి రాకుండా కాపాడండి ప్రభువ. అదే తీరిన మేము ఎటువంటి విభేదాలను ఎవరితో కలిగి లేకుండా అందరితో దయచేయండి అయ్యా. ఆపరేషన్స్ అని డెలివరీస్ వెళ్తున్నారు బిడ్డలకు, మీరు తోడై ఉండండి ప్రభు. రిపోర్ట్స్ను, చెకప్స్ను వారికి అనుకూలంగా ఉంచుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు నాయన. ఈ లోక మాయలో ఏ బిడ్డ కూడా పడిపోకుండా, ముఖ్యంగా యవ్వన బిడ్డలు పడిపోకుండా వాక్య జ్ఞానం ఇచ్చి ప్రతి ఒక్కరిని నడిపించండి. అపవాది వేస్తున్న వలలో నుంచి, వాని యొక్క శోధనల నుంచి ప్రతి బిడ్డను ఈ రోజున తప్పించమని మీరు మాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప చూపించండి అయ్యా. మేము మీ నామానికి ఏ విధంగానూ ఆయాసకరంగా లేకుండా మీ నామాన్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ జీవించే కృప చూపించండి అయ్యా. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్
చేసుకుంటున్నారు. అందరినీ పేరు పేరున దీవించండి అయ్యా. మేము కూడా నోరు తెరిచి ఒక్కటై మీ వాక్యాన్ని ప్రకటిస్తూ రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులై ధన్యత దయచేయమని మహిమ కలిగి యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.